కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు 4వ రోజుకు చేరాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతోటి పుష్కర ఘాట్లో కెక్కిరిసాయి. పుణ్యస్నానం ఆచరించి నది దగ్గర దీపార్చన, పిండ ప్రదానాలు చేస్తున్నారు. అనంతరం సరస్వతి అమ్మవారి విగ్రహం దగ్గర మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తుల రద్దీతో ముక్తేశ్వర స్వామి ఆలయం కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు పగబట్టాడు. భానుడి సెగలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే వడదెబ్బ దాటికి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వడదెబ్బ మృతుల సంఖ్య 100 దాటింది. తెలంగాణలో ఒక్కరోజే 40 మంది చనిపోగా వరంగల్ జిల్లాలోనే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల్లో 38 మంది చనిపోవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత వెంకటాచలం ఇంటి కూల్చివేత అంశాన్ని ఎంపీ బాలశౌరి ప్రస్తావించారు. ఇంటిని ఎందుకు కూల్చారని మున్సిపల్ అధికారులను నిలదీశారు. చేసిన తప్పేంటో చెప్పకుండా ఇంటిని కూల్చడం ఏంటని ప్రశ్నించారు. ఇంటి కూల్చివేతపై కోర్టు ఆదేశాలు ఉన్నాయా అంటూ నిలదీశారు. బాలశౌరి ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పకుండా మౌనం పాటించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలము పొన్నకల గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పరామర్శించారు. గడ్డివాముల తగలబడి పశువుల దాణాకు ఇబ్బంది పడుతోన్న రైతులకు భరోసానిచ్చారు. రైతులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్పాడలో ఎస్పీ కానిస్టేబుల్ వసూల్ రాజాగా మారాడు. పాస్పోర్ట్, జాబ్ వెరిఫికేషన్ పేరుతో దరఖాస్తుదారుల నుండి డబ్బు, మద్యం డిమాండ్ చేస్తున్నాడు. బహిరంగంగానే మద్యం బాటిల్స్ డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అవినీతి కానిస్టేబుల్ ప్రకటన చర్యలు తీసుకోవాలని బాధితులు డీఐజీకి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని గోదాముల దగ్గర ఒక లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు. వారం క్రితం మొక్కజొన్న పంట అన్లోడింగ్ కోసం వచ్చి ప్రమాదవశాత్తు లారీపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. లారీ డ్రైవర్ మృతిపై తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ లో మారణాయుధాలతో భయపెడుతూ చోరీలకు పాల్పడిన దొంగలకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని వదిలే సమస్య లేదని డీఎస్పీ అంజయ్య స్పష్టం చేశారు. పోలీసుల సోదాల్లో పత్రాలు లేని 60 బైక్లు, 5 ఆటోలను సీజ్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు అండగా ఉన్నారంటూ డీఎస్పీ భరోసానిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం ఆలయాన్ని చేరుకోవడం సంతోషంగా ఉందని మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు చెప్పారు. మానవులుగా తప్పులు చేయడం సహజమని, ఆలయ కమిటీ చేసిన తప్పును సరిదిద్దుకున్నట్టు చెప్పారు. ఈ నెల 27న కిరీటానికి సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరిస్తామన్నారు. కోనసీమ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. తవ్వకాల గురించి తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల ప్రోత్సాహంతోనే మాఫియా నడుస్తోందని చెప్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ నిలోఫర్ దగ్గర కార్ రేసర్లు బీభత్సం చేశారు. అర్ధరాత్రి కార్లతో రేసింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు. పోలీసులను చూసి పారిపోతోన్న కారుతో సహా పారిపోతోన్న రేసర్ని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కారుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆక్వా రంగంలో సిండికేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గాలం శ్రమిస్తున్న అన్ని నష్టాలు మిగులుతున్నాయని వాపోయారు. ఒక పక్క మేత ధరల పెంపు, మరోపక్క రొయ్య ధర తగ్గింపుతో రోజు రోజుకు ఆర్థికంగా నష్టపోతున్నామని నిరసన బాటపట్టారు. కేజీకి 50 రూపాయలు తగ్గడంపై రైతులు నిరసన బాటపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని రైతులు రోడ్లపై రొయ్యలు పోసి ఉచితంగా జనాలకు పంచిపెడుతున్నారు. ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజ్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రంగంలో అరాచకాలు ఎక్కువయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు కూడా మాఫియాలా తయారయ్యాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటున్నారు ఆక్వా రైతులు. తమ కష్టాన్ని గుర్తించి బాధను అర్థం చేసుకుని సిండికేట్ వ్యవస్థకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. ఈ నెల 29న అమలాపురంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల దగ్గర ఆర్టీసీ బస్ కార్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు కారు రోడ్డుకు 10 మీటర్ల దూరాన పడి ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామ దీపికలు, వీవోలు దీక్ష కొనసాగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భిక్షాటన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వీఓఏలకు సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు జీవో నంబర్ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బక్రీద్ పండుగ వేళ గోవుల అక్రమ రవాణాపై ఫోకస్ పెంచారు. చార్మినార్ జోన్ డీసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. గోవులు, జంతువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుర్బానీ సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. తనిఖీలకు సహకరించాలని కోరారు.
అమెరికా H1B వీసా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం ఈ ఏడాది H1B వీసా దరఖాస్తులు ఏకంగా 38.5% తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో 3,43,000గా ఉన్న దరఖాస్తుల సంఖ్య ఈసారి 2,11,000కే పరిమితమైంది. జాబ్ మార్కెట్ తగ్గడం, ఇమిగ్రేషన్ రూల్స్ కఠినం అవ్వడంతో H1B ఫైలింగ్స్ పై టెక్ కంపెనీలు బాగా తగ్గించేసుకున్నాయి. హై స్కిల్డ్, హై శాలరీ, మాస్టర్స్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తుండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడనుంది. తాను ఎలాంటి రాజకీయ పార్టీ ప్రారంభించడం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. బాధ్యత గల పదవిలో టీడీపీలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. నకిలీ కేసుల వల్ల ఇబ్బందులు పడే సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించడానికి తెలుగు వీర లేవరా అనే సొసైటీని స్థాపించానని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని రఘురామకృష్ణరాజు తేల్చి చెప్పారు. మహారాష్ట్ర పూణే పరిధిలోని తాలేగావ్ దబాడే తులజాభవాని ఆలయంలో భక్తుడు వినూత్న రీతిలో దొంగతనం చేశాడు. అమ్మవారికి మొక్కి క్షమాపణలు కోరి మరీ చోరీ చేశాడు. పూజారి కళ్ళు గప్పి కిలో వెండి కిరీటాన్ని మాయం చేశాడు. అమ్మవారికి కుంకుమ పెట్టి పూజలు చేసిన దొంగ చోరీకి ముందు చేతులు జోడించి వేడుకున్న వైనం సీసీటీవీలో రికార్డైంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేస్తున్నారు. నాగపట్టణం జిల్లాకు చెందిన కార్తీ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసినట్టు తేల్చారు. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడి నిందితుడిపై పోలీసులు ప్రతి కాల్పులు జరిపారు. కాలుకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో భారీ మార్పులు అమల్లోకి రానున్నాయి. జూన్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్రస్తుతం ఉన్న 6 డివిజన్ల సంఖ్య 3కు తగ్గనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ అమల్లోకి వస్తూ ఉండడంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కొత్త రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. గుంటూరు డివిజన్లో ఉన్న పగిడిపల్లి, విష్ణుపురం, జాన్పహాడ్, అలాగే గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూర్, వాడి సెక్షన్, సికింద్రాబాద్ డివిజన్లో విలీనం కానున్నాయి. కొత్తగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిపాలనను బలోపేతం చేసేందుకు రైల్వే బోర్డు ఇప్పటికే జీఎం, టీహెచ్ఓడీలను నియమించడంతో పాటు 128 గెజిటెడ్, 1100 నాన్ గెజిటెడ్ పోస్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి భారీగా పోస్టులను బదిలీ చేయగా ఇప్పటికే 30 మంది గెజిటెడ్, 300 పైచిలకు నాన్ గెజిటెడ్ అధికారులు కొత్త జోన్లో విధుల్లో చేరారు. ప్యాకేజ్ ఫుడ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్యాకేజ్ ఫుడ్ పై స్పష్టమైన లేబుల్స్ ఉండడం లేదంటూ ఫుడ్ లేబులింగ్ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఒక హెల్త్ సొసైటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇకపై ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAIకు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్రంలో పట్టుబడిన అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులను కోర్టులో ప్రవేశపెట్టకుండా నేరుగా సరిహద్దు భద్రతా దళానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. మే 20 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం ద్వారా BSF అవుట్పోస్టులకు తరలించాలని RPF అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖ మంత్రి KA తులసి పాలక్కాడ్ జిల్లాకు చేరుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన ఆమెకు పాలక్కాడ్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాలక్కాడ్ లోక్సభ ఎంపీ VK శ్రీకందన్ మంత్రికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి తులసి అణగారిన వర్గాల విద్యార్థులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చూడటం, కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకోవడమే తన తక్షణ ప్రాధాన్యతలు అని స్పష్టం చేశారు. కేరళలోని త్రిశూర్లో ఏనుగు ఒకటి బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా ఒక ఏనుగు నగర వీధుల్లో పరుగులు తీయడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. రోడ్లపై ఉన్న వాహనాలను, అడ్డొచ్చిన వస్తువులను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు. సుమారు 2 గంటల పాటు వీధుల్లో పరుగులు తీస్తూ కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ ఈ నెల 22న 94,758 మంది భక్తులకు అవకాశం కల్పించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతికత ద్వారా భక్తుల రద్దీని సమర్థంగా పర్యవేక్షిస్తూ అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూ లైన్ను యథావిధిగా కొనసాగించడం ద్వారా అదనంగా 5,850 మంది దర్శించుకోగలిగారు. ఈ నెలలో ఒక్క రోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటడం ఇది 4వసారి. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,59,000 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,000 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,85,000 రూపాయలుగా ఉంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ రంగాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. త్వరలో అమెరికాలో పర్యటించాలని ప్రధాని మోదీని మార్కో ఆహ్వానించారు. పెద్ది తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం అన్నారు కథానాయకుడు రామ్ చరణ్. ఇది తన ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ 1 గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భోపాల్లో పెద్దికి ఆవాజ్ పేరుతో ప్రచార వేడుక నిర్వహించారు. ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఆహుతుల్ని ఉర్రూతలూగించింది. ఇందులో భాగంగా చరణ్ కోరిక మేరకు ఇంకా విడుదల కాని ఈ చిత్ర థీమ్ గీతాన్ని రెహమాన్ లైవ్ లో వినిపించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రులు విశ్వాస్ సారంగ్, రాకేష్ శుక్లా, ఎంపీ రవికిషన్, సినీతారులు జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, నిర్మాత సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇకపై పర్సంటేజ్ విధానంపైనే సినిమాలు ఆడిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పెద్ద సినిమాకి కూడా మినహాయింపు లేదని, దానికి కూడా పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పర్సంటేజ్ విధానమే నడుస్తూ ఉంటే ఇక్కడ మాత్రమే రెంటలు ఎందుకని ప్రశ్నించారు.